ఈ ప్రపంచంలో ప్రతి వస్తువుకి ఒక ధర ఉంటుంది. మనం వాడే ఫోన్, నడిపే బండి, ఉండే ఇల్లు, చివరికి మనం తినే తిండికి కూడా ఒక రేటు ఉంటుంది. కానీ ఎప్పుడైనా ఆలోచించారా, మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకున్నప్పుడు కనిపించే ఆ మనిషి విలువ ఎంత? మీ జీవితం ఖరీదు ఎంత? మనం రోజు ఏదో ఒక దాని కోసం పరిగెడుతూనే ఉంటాం. డబ్బు కోసం, హోదా కోసం, ఆస్తుల కోసం. కానీ ఈ పరుగులో పడి మన అసలు విలువని మర్చిపోతున్నామా? అసలు ఈ జీవితం విలువని దేనితో కొలవాలి? శాస్త్రవేత్తల ప్రకారం మీరు ఈ భూమి మీద పుట్టడానికి ఉన్న అవకాశం ఎంత తక్కువో తెలుసా? 400 ట్రిలియన్లలో ఒకటి. అంటే లక్షల కోట్ల నక్షత్రాలలో ఉన్న ఆకాశంలో సరిగ్గా ఒకే ఒక నక్షత్రం లాగా మీరు వెలిశారు. మీరు ఈ భూమి మీదకి రావడానికి వేల సంవత్సరాల మీ పూర్వీకుల పోరాటం ఉంది. ప్రకృతి చేసిన ఎన్నో ప్రయోగాల ఫలితం మీరు. అంత అరుదైన ఈ ప్రాణాన్ని మనం చిన్న చిన్న వైఫల్యాలకే ఎందుకు తక్కువ చేసుకుంటున్నాం? ఒకసారి ఒక కుర్రాడు తన గురువుగారి దగ్గరికి వెళ్ళి, గురువుగారు, నా జీవితం విలువ ఎంత అని అడిగారు. గురువుగారు నవ్వి అతనికి ఒక మెరిసే రాయిని ఇచ్చి ఇలా అన్నారు, దీని విలువ తెలుసుకొని రా, కానీ దీన్ని ఎవరికి అమ్మకూడదు అని చెప్పాడు. ఆ కుర్రాడు రాయిని తీసుకుని మార్కెట్కి వెళ్ళాడు. ఒక పండ్ల వ్యాపారిని అడిగాడు. అతను అన్నాడు, దీని మెరుపు బాగుంది, ఒక 10 నారింజ పండ్లు ఇస్తావా అన్నాడు. కుర్రాడు అమ్మనని చెప్పి ముందుకెళ్ళాడు. తర్వాత ఒక కూరగాయల వ్యాపారి దగ్గరికి వెళ్ళాడు. అతను ఒక బస్తా బంగాళదుంప ఇస్తా అన్నాడు. కుర్రాడు అమ్మనని చెప్పి ముందుకెళ్ళాడు. చివరిగా ఆ కుర్రాడు ఒక రత్నాల వ్యాపారి దగ్గరికి వెళ్ళాడు. ఆ వ్యాపారి రాయిని చూసి ఆశ్చర్యపోయాడు. భూతద్దం పెట్టి పరీక్షించి, బాబు, ఇది అత్యంత అరుదైన వజ్రం, నా ఆస్తి మొత్తం అమ్మినా దీన్ని కొనలేను, ఇది వెలకట్టలేనిది అని అన్నాడు. చూసారా, అదే రాయి, కానీ చూసే వాళ్ళని బట్టి దాని విలువ మారింది. పండ్ల వ్యాపారికి అది ఒక రాయి మాత్రమే, రత్నాల వ్యాపారికి అది ఒక సంపద. మీ జీవితం కూడా అంతే. మిమ్మల్ని తక్కువ చేసే వాళ్ళ మధ్య ఉంటే మీ విలువ మీకు తెలియదు. మిమ్మల్ని ప్రేమించే వాళ్ళ దగ్గర, మీలోని ప్రతిభను గుర్తించే వాళ్ళ దగ్గర మీరు వెలకట్టలేని మనిషి. ప్రపంచంలో అత్యంత ధనవంతుడైన వ్యక్తిని అడగండి, తన ఆస్తి మొత్తం ఇచ్చిన గడిచిపోయిన ఒక్క నిమిషాన్ని వెనక్కి తేగలడా? లేదు. మీ దగ్గర కోట్లు లేకపోవచ్చు, కానీ రేపు ఉదయం మీకు దొరకబోయే 24 గంటలు అంబానీకి లేదా బిల్గేట్స్ కి దొరకబోయే 24 గంటలతో సమానం. దేవుడు అందరికీ సమానంగా ఇచ్చిన ఏకైక ఆస్తి సమయం. దాన్ని మీరు ఎలా వాడుతున్నారు అనేదే మీ విలువను నిర్ణయిస్తుంది. అనవసరమైన గొడవలు, ఇతరుల మీద ఏడుపులు, సోషల్ మీడియాలో స్క్రోలింగ్ తో మీ సమయాన్ని వృధా చేస్తున్నారంటే మీ జీవితాన్ని మీరే చిల్లరగా మారుస్తున్నారు అని అర్థం. నీ బ్యాంక్ బ్యాలెన్స్ చూసి నీ విలువ నిర్ణయించబడదు. నీవు లేనప్పుడు నలుగురు కళ్ళలో నీళ్లు తిరిగాయా? నీ వల్ల ఒకరైనా సంతోషంగా ఉన్నారా? నీ మాట వల్ల ఎవరికైనా ధైర్యం వచ్చిందా? ఇదే నిజమైన జీవితం. మనం చనిపోయాక మనం వాడిన వస్తువులు వేరే వాళ్ళు వాడతారు, కానీ మనం పంచిన ప్రేమ, మనం చూపిన దయ మాత్రమే శాశ్వతంగా మిగిలిపోతాయి. మిత్రమా, ఎప్పుడు నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకోకు. నువ్వు ఓడిపోయి ఉండొచ్చు, మోసపోయి ఉండవచ్చు, లేదా ఒంటరిగా ఉండవచ్చు, కానీ గుర్తుపెట్టుకో, చిరిగిపోయిన 100 నోటు విలువ ఎప్పటికీ తగ్గదు. అది ఎప్పటికీ 100 రూపాయలే. నువ్వు ఎన్ని దెబ్బలు తిన్నా నీ విలువ తగ్గదు. నీ జీవితం ఒక వరం, దాన్ని వృధా చేయకు. ఏదో ఒక అద్భుతం చేయడానికి ప్రయత్నించు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఎవరైతే జీవితంలో నిరాశలో ఉన్నారో వారికి షేర్ చేయండి. ఎవరికి తెలుసు, మీ చిన్న షేర్ వాళ్ళ ఆలోచనను మార్చవచ్చు. ప్లీజ్ షేర్ మీ.